మీరు ఎన్నికలు వ్యవహరించారా తెలుగుదేశానికి సానుభూతిగా? అక్కడ ఎవరినన్నా ఏ రోజు కూడా నేను ఎన్నికల్లో వాళ్ళకి సానుభూతి పరంగా వ్యవహరించాను, లేకపోతే వీళ్ళ గురించి వ్యతిరేకంగా చెప్పానని కానీ ఎక్కడ ఒక్క డిస్కషన్ కూడా ఏ రోజు ఎక్కడ కూడా రాలేదు. మరి మీరు ఒకవేళ రాలేదు, తెలుగుదేశం కూటమికి ఓటేయమని చెప్పలేదా మీరు? సార్ ఆ రోజు అటువంటి ఆలోచన చేస్తుంటే ఈరోజు నేను ఎక్కడ ఉన్నాను, ఏ రోజైనా మీరు ఎక్కడైనా నన్ను కూటమి కార్యక్రమాలు కూటమి నాయకులతో కానీ లేకపోతే వేరేగా కానీ ఈ పార్టీకి మా వైఎస్ఆర్సీపీకి నేను వ్యతిరేకంగా మాట్లాడడం కానీ ఎక్కడ కూడా లేదు. మా ఎమ్మెల్సీలు అందరూ కూడా ఎప్పుడైనా కౌన్సిల్లో కలుస్తారు, అక్కడ కలిసినప్పుడు నువ్వు ఏ రోజు కూడా వాళ్ళతో కలలేదు కదా మళ్ళీ మాతో వచ్చి అని చాలా మంది అంటూ ఉంటారు. మీరు నేను అనుకుంటే వచ్చేయడం కాదు, పెద్ద ఆయన ఉన్నారు, ఆయన తర్వాత కలవడానికి ప్రయత్నం చేశారా మీరు? కలవడానికి అంటే నేరుగా నేనైతే ఐ కుడెంట్, ఎందుకంటే ఆ రోజు జరగకుండా డిస్కషన్ జరిగి బయటకు వచ్చేసాను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. అలాగే మా బొత్స సత్యనారాయణ గారి దగ్గర కూడా కొంత డిస్కషన్ జరిగి నేనైతే బయటకు వచ్చిన తర్వాత బొత్స సత్యనారాయణ గారిని ఎప్పటికప్పుడు బయట కలుస్తాను. కౌన్సిల్కి వచ్చిన వాళ్ళ ప్రతిరోజు ఆయనకి కలిసి వెళ్తానండి. ఏ రోజు కూడా వేరేగా వాళ్ళకి ఎప్పుడు కూడా దూరంగా లేను. మరి అలాగనే మీరు అన్నట్టు కూటమి కూడా నేను ఎప్పుడు కూడా దగ్గరగా ఉన్నట్టు కూడా లేనని మా ఎమ్మెల్సీలు అందరూ చెప్తూ ఉంటారు.